మరొక అవకాశం కల్పించి ప్రజలంతా తనను 4వసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పేరు పేరున ప్రజలందరి రుణం తీర్చుకుంటానని మండపేట ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో జర్నలిస్టులతో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఇష్టాగోష్ఠి మాట్లాడారు. పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. మరోసారి తనను గెలిపిస్తే మండపేటను ఐకానిక్ గా నిలిపే విధంగా జాతీయ నాయకులు అందరితో అద్భుతమైన పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. గుమ్ములేరు నుండి నేలటూరుకు ఒక బైపాస్ రోడ్డుని ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద కాలువ వద్ద అసంపూర్తిగా నిలిచి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి మారేడుబాక రోడ్డు మార్గాన్ని సుగమం చేస్తామన్నారు. అలాగే టిట్కో నుండి నేలటూరుకు అప్రోచ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో పాడిన రోడ్లు అన్నింటినీ నిర్మిస్తామన్నారు. కేశవరంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు. అన్ని గ్రామాల్లోనూ సామాజిక భవనాలు నిర్మించి అందరికీ అండగా నిలుస్తామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం మంజూరు చేసి హౌసింగ్ రుణాలు ఇప్పిస్తామన్నారు. ముఖ్యంగా టిట్కోకు మహాదశ పట్టిస్తామన్నారు. 2 నెలల్లోనే సమస్యలన్నీ పరిష్కరించి ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు కొండంతా అండగా ఉంటాయన్నారు. 1400 మంది స్కూల్ పిల్లల భవిష్యత్తు ఏమాత్రం లెక్క చేయకుండా తన స్వార్థం కోసం స్కూల్ను మూసివేసిన వ్యక్తి తోట త్రిమూర్తులు అన్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యక్తి ఎంత మాత్రం అధికారంలోకి రాకూడదన్నారు. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడతాయన్నారు. కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా చట్టాలు తయారు చేయడం దుర్మార్గమన్నారు. తోట త్రిమూర్తి లాంటి వ్యక్తి చేతిలో ఇలాంటి యాక్ట్ ఉంటే ఇక అందరి ఆస్తులు అసమయమని పేర్కొన్నారు. శిరోముండనం కేసులో తోటకు ఇంకా బెయిల్ రాలేదన్నారు. వేసిన శిక్షకు కొంత సమయం ఇచ్చింది తప్పితే కేసుపై స్టే మాత్రం విధించలేదన్నారు. రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తు ఏంటో తెలుపుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గుర్తు చేయగా దానిపై ఎమ్మెల్యే వేగుల స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన 3వ పట్టణం మండపేట అని పేర్కొన్నారు. అధికార పార్టీ ఉండగా వచ్చే ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, అయినప్పటికీ మండపేట మాత్రం తొలి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి వైసీపీ నాయకులకు చెమటలు పట్టాయన్నారు. మండపేట ఎప్పటికీ టీడీపీ కంచుకోటేనని, ఇక్కడ టీడీపీ కోసం ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారని అన్నారు. అలాగే కోరుమిల్లిలో మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తారని ప్రకటించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, అయితే రాజకీయ సన్యాసానికి తోట సిద్ధమైపోవాల్సిందేనని పేర్కొన్నారు. కోరుమిల్లి గ్రామంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారన్నారు. వారికి పవన్ మాట మాత్రమే వేదవాకని, మరోవైపు పవన్ కళ్యాణ్కు సైతం ఆ గ్రామం అంటే ఎంత ఇష్టమని పేర్కొన్నారు. అటువంటి గ్రామంలో పవన్ మద్దతు ఉన్న తనకి అత్యధిక ఓట్లు పడతాయని, తోటకు మాట మీద నిలబడే తత్వం ఉంటే రాజకీయ సన్యాసానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. కేశవరం కొండను తవ్వుకుపోయిన తోటను ఇందుకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేదే లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే ఎంపీఎస్ స్కూల్ వివాదంలోని నేరస్తుల్ని విడిచిపెట్టేదే లేదన్నారు. ఎమ్మెల్సీ తోట పెట్టిన సభకు దళితులు అధిక సంఖ్యలో వచ్చారని గుర్తు చేయగా, అలా రాకపోతే తోట ఏం చేస్తాడన్న భయంతో వచ్చి ఉంటారన్నారు. కేవలం బెదిరింపులతోనే తోట ముందుకు సాగుతున్నారన్నారు. గోల్డ్ మార్కెట్ వర్తకులను ఎన్నికల ఫండ్ కింద 3 కోట్లు అడిగారని, ఇలాంటి చరిత్ర తనకు గాని తన ముందు చేసిన వారికి గాని లేదన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు అంతా ఎంతో మంచివారని, ఎన్నికలప్పుడు 2 నెలలు తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ కలిసిమెలిసి ఉండేవారమన్నారు. అయితే ఎమ్మెల్సీ తోట వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. బెదిరింపులు, సెటిల్మెంట్లు, రౌడీజం ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయన్నారు. వీరికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ రౌడీ తోటకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. తన జీవితంలో తోట త్రిమూర్తులు అంతటి సిగ్గుమాలిన వ్యక్తిని ఎప్పుడు చూడలేదన్నారు. అసలు సిగ్గు ఉండదని, ఎన్ని తిట్టినా దులుపుకొని పోతాడని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఎంత మాత్రం అవకాశం ఇవ్వద్దని కోరారు. ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓట్లేసి మంచిని ఆదరించాలని కోరారు. దళిత ఓట్లు చేరుతాయనే వ్యతిరేకత వస్తుందని ఒక ఆశతో మీరు ఉన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో త్రిమూర్తి గారు పెట్టినటువంటి దళిత ఆత్మీయ సమావేశంలో చాలా పెద్ద సంఖ్యలో దళితులు వచ్చారు. మీ కాలం వస్తారు, మళ్ళీ పెడితే మళ్ళీ వస్తారు. ఇంకా ఓట్లలోకి వచ్చింది, మన అయిపోయింది కాబట్టి ఇంకా రారు. సాయంత్రం 6 గంటలతోటి అలా ప్రసారం అయిపోయింది కాబట్టి ఏదైనా ఎవరైనా రాగలరు. త్రిమూర్తి గారు పెడితే రాకపోతే ఏం చేస్తారు? చంపేస్తారు. ఇది ఏం చేస్తారు? నాకు చెప్తున్నాడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మీకే చెప్పాడుగా, శిరోమండనం జోగేశ్వరగా చేస్తాను మొట్టమొదటి అంటే ఆయన ఇంకా వాసన పోతలేదు. ఆ భయం అందరికీ ఉంటుంది. ఇవాళ చెప్తా ఉన్నాను మీ ప్రెస్ ద్వారా త్రిమూర్తులు గారికి, శిరోమండలం నాకు కాదు, మండపేట నియోజకవర్గంలో ఏ సామాన్య వ్యక్తి కూడా ఒక వెంటు కూడా పేకలాడి త్రిమూర్తులు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయనకి లోపల ఉన్న ఆ వాసన పోతలేదు, ఇంకాను అలవాటు పోవట్లేదు. ఇన్నేళ్ళైనప్పుడు కూడా 28 సంవత్సరాల క్రితం మరి చేసిన దాన్ని అది కోరి ధృవీకరించింది. నేను చెప్పట్లేదు, నేను ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కోర్టు చెప్పింది మనకు కాదంటామా?
లేకపోతే పాపం తిరుమతి గారు అమాయకుడు కోర్టు అన్యాయంగా తీర్పిందని చెప్పి నేను చెప్పాలా? ఆ కోర్టు చెప్పిన దాన్ని ఇంకొక విషయం, బెయిల్ కూడా ఆయన బెయిల్ ఇవ్వలేదండి, జడ్జిమెంట్లోనే దాన్ని 30 రోజులు ఎక్స్టెండ్ చేసి ఆ సెక్షన్ అమలు చేయొద్దు అన్నారు. ఆయన బెయిల్ ఇచ్చాడు, మనం ఎందుకు దీంట్లో మాట్లాడలేదు తప్ప బెయిల్ లేకుండా చూపించమనండి. సెక్షన్ వేసినప్పుడు చట్ట ప్రకారంగా ఆ సెక్షన్ ఎప్పటి నుంచి అమలు రాస్తారు. దాంట్లో సాధారణంగా 2 సంవత్సరాల లోపు కాబట్టి దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని రాయరు. అదే 3 ఏళ్ళు దాటితే కంపల్సరీ రాస్తారు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని. ఆ యొక్క దాని తీర్పు అనుగుణంగానే 4 రోజులు టైం ఇచ్చారు ఆయన, ఎవరో ఆ జడ్జి గారు. దాన్ని ఈయన హైకోర్టు పెట్టుకున్నారు ఆ మధ్యని. పెట్టుకుంటే మరి నేను పూర్తిగా చూడలేదు, నేను ఎవరో చెప్పారు. అది కూడా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదటండి. ఆ జడ్జిమెంట్ స్టే ఇవ్వాలి, హైకోర్టు స్టే ఇవ్వలేదటండి. స్టే ఇవ్వకుండా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జూన్ ఏదో తారీఖు వాయిదా వేశారని చెప్పారండి. జూన్ 20, 26 అన్నారు. ఇప్పుడు నాకు పూర్తి ఐడియా లేదు. ఎక్స్టెండ్ చేసింది, వాయిదా వేసింది. ఈ యొక్క ఆర్డర్ని అప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి అరెస్ట్ చేయడం, అదే ఎప్పుడు నుంచి అమలు దాన్ని అప్పుడు దాకా పెంచారు. స్టే మాత్రం ఇవ్వలేదు. ఏది చేసినా ఆయన ఇవాళ ముద్దాయి, శిక్ష పడినట్టు ముద్దాయి, స్టే రాలేదు కాబట్టి. స్టే వస్తే మాత్రం మరి మనం అంటాం సరిపోం. ఆయనకి స్టే వచ్చే వరకు ఆయనే ముద్దాయి, స్టే వచ్చే వరకు మళ్ళీ ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు మనం ముద్దాయి అంటే సరిపోం. దోషి ముద్దాయే, దోషి అంటాం సరిపోం.